హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రూపే క్రెడిట్ కార్డ్ని ఫోన్పేలో ఎలా యాడ్ చేద్దాం చూద్దాం. ఫోన్పే మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఒకసారి ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. ఓకే, ఫోన్పే యాప్ని ఓపెన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నేను యారోతో చూపిస్తున్నాను, ప్రొఫైల్ సింబల్. ఓకే, రెడ్ కలర్ యారో. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి ఫోన్పే ఓపెన్ చేయగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రెడ్ కలర్ యారో చూపిస్తున్నా చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ కనపడతాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈ ఆప్షన్స్ అన్ని చూడొచ్చు ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే. ఓకే, కిందకు వచ్చిన తర్వాత మీరు రూపే క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్స్ కింద ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది నాకు. మీరు కింద యాడ్ న్యూ కార్డ్ అనే మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని బ్యాంక్స్ చూపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా, ఎస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ బ్యాంక్. ఓకే, నాది ఐసిఐసిఐ కాబట్టి ఐసిఐసిఐ మీద క్లిక్ చేసుకుంటా. మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఆ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ మనము పిన్ అనేది రీసెట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్లో ఏ మొబైల్ నంబర్ అయితే ఇస్తామో ఆటోమేటిక్గా మన క్రెడిట్ కార్డు కూడా ఆ బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ రికార్డ్స్లో వాళ్ళ నంబర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, మనం జస్ట్ పిన్ అనేది సెట్ చేసుకోవాలి దీంట్లో. ఓకేనా, ఆల్రెడీ నేను ఒకసారి యాడ్ చేసుకున్నా కాబట్టి నాకు రీసెట్ పిన్ చేంజ్ అని చూపిస్తుంది ఆప్షన్స్. ఓకే, మీకైతే పిన్ ఎంటర్ మీన్స్ సెట్ ద పిన్ అని వస్తుంది ఆప్షన్. అప్పుడు మీరు 2 times పిన్ సెట్ చేసుకోవాలి. పిన్ అనే నంబర్ అనేది 4 numbers ఉంటుంది కదా, సో ఆ పిన్ అనేది మీరు సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ కార్డ్ యాక్టివేట్ అయిపోయినట్టు, యాడ్ అయిపోయినట్టు. ఓకేనా, మీరు ఒకవేళ రీసెట్ చేసుకోవాలంటే, ఆల్రెడీ యాడ్ చేసుకున్న వాళ్ళు రీసెట్ చేసుకోవాలంటే రీసెట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. చేంజ్ చేయాలంటే పిన్ని చేంజ్ క్లిక్ చేస్తే మీకు వేరే స్క్రీన్లోకి వెళ్తుంది. మనం ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను చేంజ్ ఆప్షన్ కొడుతున్నాను అనుకోండి. ఇప్పుడు చేంజ్ చేయాలంటే నేను లాస్ట్ 6 digits ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి క్లిక్ మీద ఎంటర్ చేస్తే నేను పిన్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము రూపే క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి కూడా మీకు పేమెంట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. షాప్కి వెళ్ళాను, నేను స్కాన్ మీద పెట్టాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాను కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా మనం యాడ్ చేసిన రూపే క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను స్కాన్ చేశాను, అమౌంట్ 400 ఎంటర్ చేస్తున్నా. తర్వాత చూసారా, ఐసిఐసిఐ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేసి. ఓకే, రూపే క్రెడిట్ కార్డ్ అని మీరు పిన్ ఎంటర్ చేస్తే పేమెంట్ కూడా సక్సెస్ అయిపోయింది. చూసారా, ఈ విధంగా మనము రూపే క్రెడిట్ కార్డ్ని యాడ్ చేయవచ్చు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ.